అందరికీ నమస్కారం. ఒక నగరాన్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తాం? అక్కడ కట్టడాలు చూస్తాం, దాని చరిత్ర గురించి చదువుతాం. కానీ కొన్ని నగరాల కథ వాటి రుచిలోనే దాగి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక నగరం గురించి, హైదరాబాద్ గురించి, దాని కథను, దాని ఆత్మను వంటకాల ద్వారా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇది చూడ్డానికి ఏముంది, ఒక మంచి భోజనంలా ఉంది, అంతే కదా? కానీ ఇది అంత సింపుల్ కాదు. దీని వెనక శతాబ్దాల చరిత్ర, ఒక గొప్ప సంస్కృతి, ఒక నగర వైభవం అన్నీ దాగి ఉన్నాయి. అవును, ఇది కేవలం భోజనం కాదు, ఇది ఒక నగరం కథ, మన హైదరాబాద్ కథ. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ వంటకాల వెనుకున్న చరిత్రను, ఆ నగరం యొక్క ఆత్మను మనం ఆవిష్కరించబోతున్నాం. పదండి, ఈ రుచికరమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. అయితే హైదరాబాద్ ఫుడ్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం మొదట ఎక్కడికి వెళ్ళాలి? దాని మూలాలలోకి, ఈ రుచులను సృష్టించిన ఆ రాజ దర్బారుల్లోకి, ఆ రాజుల వంటశాలల్లోకి మనం వెళ్ళాలి. ఈ నగరాన్ని మొదట స్థాపించింది కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజాంలు వచ్చారు. వాళ్ల కాలంలోనే హైదరాబాద్ ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ఒక గొప్ప సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా వెలిగింది. ఆ వైభవం, ఆ ఆతిథ్యం ఇప్పటికీ మనకు హైదరాబాద్లోని ప్రతి గల్లీలో కనిపిస్తూనే ఉంటుంది. అసలు హైదరాబాద్కు ఇంత ప్రత్యేకమైన గుర్తింపు ఎలా వచ్చింది? దానికి కారణం ఈ 3 అద్భుతమైన సంస్కృతుల కలయికే. ఒకవైపు పర్షియన్ సంస్కృతి, మరోవైపు మొఘల్ సంప్రదాయాలు, వీటికి మన స్థానిక తెలుగు మూలాలు కూడా తోడయ్యాయి. ఈ 3 కలిస్తేనే హైదరాబాద్ ఆత్మ అన్నమాట. ఇది మనకు ఆర్కిటెక్చర్ నుంచి మొదలుపెట్టి చివరికి మనం తినే వంటకాల వరకు ప్రతి దాంట్లోనూ కనిపిస్తుంది. ఈ స్ఫూర్తినే, ఈ అందమైన కలయికనే గంగా జముని తెహజీబ్ అంటారు. అంటే హిందూ, ముస్లిం సంస్కృతులు గంగా, యమునా నదుల్లా కలిసిపోవడం. శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి ఇదే అసలు కారణం. సరే, ఇదంతా గతం. మరి వర్తమానం సంగతేంటి? ఆ చారిత్రక వారసత్వాన్ని, ఆ గంగాజముని తెహజీబ్ను ఈరోజు హైదరాబాదీలు ఎలా పండుగ చేసుకుంటున్నారో ఓసారి చూద్దాం. ఇక్కడ చూడండి, రంజాన్ అయినా, బతుకమ్మైనా, దీపావళి అయినా, ఏ పండుగైనా సరే మతంతో సంబంధం లేకుండా అందరూ కలిసి చేసుకుంటారు. ఇదే హైదరాబాద్ స్పిరిట్ అంటే, అందర్నీ కలుపుకోపోయే తత్వం. ఉదాహరణకు మన బోనాల పండుగనే తీసుకోండి. ఇది అచ్చంగా మన హైదరాబాదులో పుట్టిన పండుగ. అమ్మవారిని కొలిచే ఈ వేడుక మన స్థానిక సంప్రదాయాలకి, మన సాంస్కృతిక వైవిధ్యానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సరే, చరిత్ర, పండుగల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక మనం అసలు విషయానికి వచ్చేద్దాం. అదేనండి, మన ఫుడ్. హైదరాబాద్ చరిత్రను వంటకాల ద్వారా రుచి చూసేందుకు సిద్ధంగా ఉండండి. అసలు హైదరాబాదీ వంటకాలకు ఆ అద్భుతమైన రుచి, ఆ సువాసన ఎలా వస్తుందనుకుంటున్నారు? దాని వెనక ఉన్న అసలు రహస్యం దమ్ పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే, పాత్రను మూసివేసి ఆవిరి బయటకు పోకుండా చేసి గంటల తరబడి సన్నని మంట మీద ఉడికించడం. ఇలా చేయడం వల్లే మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోయి ఆ అద్భుతమైన రుచి వస్తుందన్నమాట. ఇది మనకు రాజ వంటశాలల నుంచి వచ్చిన వారసత్వం. ఇక దమ్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేదేంటి? హైదరాబాదీ బిర్యానీ. వంటకాలకే రాజరాజిది. మ్యారినేట్ చేసిన మాంసం, బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలతో కలిసి నెమ్మదిగా ఉడుకుతుంటే ఆ వాసనే మనల్ని కట్టిపడేస్తుంది. ఇది నిజంగా ఒక రాయల్ ట్రీట్ కదా. బిర్యానీ తర్వాత మనం చెప్పుకోవాల్సింది హలీం గురించి. దీన్ని తయారు చేయాలంటే చాలా ఓపిక కావాలి. గంటల తరబడి నెమ్మదిగా వండుతారు. ఈ ప్రాసెస్ చూస్తుంటే ఆ పాత నిజాంల కాలం నాటి వైభవం, వాళ్ళ ఓపిక మనకు గుర్తుకొస్తాయి. ఇక ఈ వంటకం పేరు చూడండి, పథర్ కా గోష్ట్, అంటే రాయి మీద మాంసం అని అర్థం. పేరుకు తగ్గట్టే వేడివేడి గ్రానైట్ రాయి మీద మటన్ని కాలుస్తారు. ఆ కాలంలోనే ఎంత వినూత్నంగా ఆలోచించారో చూడండి. హైదరాబాద్ అంటే కేవలం నాన్ వెజ్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ శాకాహార వంటకాలకు కొదవలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బగారే బైగన్. నువ్వులు, వేరుశనగ, కొబ్బరి, ఈ 3 పేస్ట్తో చేసే ఈ కూర రుచి అమోఘం. హైదరాబాదీ వంటల్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందో ఇది రుచి చూస్తే తెలుస్తుంది. భోజనమంతా అయ్యాక స్వీట్ ఉండాలి కదా. హైదరాబాదీ భోజనానికి పర్ఫెక్ట్ ముగింపు ఖుబానీ కా మీఠా. ఎండిన ఆప్రికాట్స్తో చేసే ఈ డెజర్ట్ ఆ నిజాంల కాలం నాటి రాజభోగాలను మన కళ్ల ముందుంచుతుంది. అన్నీ తిన్నాక చివరిగా ఒక మంచి ఇరానీ ఛాయ్ పడాల్సిందే. ఇది కేవలం టీ కాదు, ఇది హైదరాబాద్ కల్చర్లో ఒక భాగం. ఎన్నో కబుర్లకు, స్నేహాలకు అడ్డా ఈ ఇరానీ కేఫిల్లో. సరే,
ఇవన్నీ చూశాక, విన్నాక, రుచి చూశాక అసలు హైదరాబాద్ అంటే ఏంటి అనే ప్రశ్న వస్తోంది కదా, దానికి సమాధానమేంటి? మొదటిగా హైదరాబాద్ అంటే నిజాంల వైభవం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిసిన ఒక సంగమం. దీని పునాదుల్లోనే ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది. రెండోది, హైదరాబాద్ అంటే ఇక్కడి చరిత్ర వంటకాల్లో సజీవంగా ఉంటుంది. బిర్యానీ అయినా, హలీమైనా ప్రతి ముద్దలో ఆ రాజసం, ఆ చరిత్ర రుచి తెలుస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, హైదరాబాద్ అసలు సిసలైన గుర్తింపు ఏంటంటే ఇక్కడ ప్రజల మధ్య ఉండే సోదరభావం, వాళ్ల ఆతిథ్యం, ఇంకా మన వంటకాల వైభవం. ఇదే అసలైన హైదరాబాద్. ఈ వివరణను ముగించే ముందు ఒక్క చిన్న ప్రశ్న. ఒకవేళ హైదరాబాద్ తన మొత్తం కథని, తన చరిత్రని, తన సంస్కృతిని, తన ఆత్మని ఒకే ఒక్క వంటకంలో చెప్పాలనుకుంటే ఆ వంటకమేమై ఉంటుంది? ఒకసారి ఆలోచించండి.